హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ నెలలోనే ఆయన జూలై 3వ తేదీన ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి, వీళ్ళందరినీ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ప్రతిపాదనలు అందించారు. ఇప్పుడు ఇంకా 2 వారాలు గడవక ముందే ఈ రోజున ఢిల్లీకి పయనమే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశం అయిపోయిన వెంటనే ఆయన ఈరోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలోనే ఆయన బస చేస్తారు. అయితే ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుస్తారా లేదా అనేటువంటి దాని మీద అయితే మాత్రం ఇంకా స్పష్టత లేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారు, ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు కలిసేదానికి అవకాశం ఉండొచ్చు అనేదాన్ని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో పోలవరము, అమరావతి, అదేవిధంగా వెనకబడినటువంటి జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలకు సంబంధించినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, ఇలాగ విభజన చట్టంలో ఉన్నటువంటి దుగ్గరాయపట్నం పోర్టు, అన్ని అంశాల మీద కూడా ప్రతిపాదనలు అయితే కేంద్ర ప్రభుత్వానికి అందించారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు 2 వారాలు గడవక ముందే మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యము, ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ పరిణామాలు, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు అడిగేదానికి అవకాశం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం తరపున అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాల్సిందే. అయితే అది ప్రత్యేక హోదానా లేకపోతే వేరే రూపంలో ఏవైనా సరే పారిశ్రామిక రాయితీలకు సంబంధించినటువంటి అంశమా, ఏది మేలు అయితే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి అంశాల మీద ఆ ఫార్మేట్లోనే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా అడగాలి, ప్రత్యేక హోదా కానీ లేకపోతే అందుకు సంబంధించిన రాయితీలు కానీ పొందాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి నితీష్ కుమార్, జేడీఎస్ సంబంధించినటువంటి బీహార్ ముఖ్యమంత్రి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదించారు. బీహార్కి ప్రత్యేక హోదా కావాలి, 30,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కావాలని అంటే ప్రతిపాదన చేశాడు. వాస్తవంగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది ఈ రోజున. అంటే 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అక్కడ కూర్చోగలిగారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన మద్దతు, బీహార్లో జేడీఎస్ మద్దతు, ఈ వీళ్ళ వల్ల మాత్రమే ప్రధానమంత్రి నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడు 2 పార్టీలు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి బీహార్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించిన వాళ్ళకి విభజనకు సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అడుగుతున్నాడు. మనం ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించినటువంటి దాంట్లో మనం కూడా పట్టుబట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమావేశంలో చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎంపీలు, వీళ్ళందరికి సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడేటువంటి సందర్భంలో ప్రధానమంత్రితో ఖచ్చితంగా మాట్లాడతాను, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా ఉండేదానికోసం, విశాఖ రైల్వే జోన్ కోసం, విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడతానని చెప్పారు. మరి ఆయన కూడా ఇంకో సందర్భంలో ఏమన్నా ఢిల్లీకి వెళ్తారా, ప్రధానమంత్రి కలుస్తారా అనేటువంటి దాని మీద మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే దాని మీద ఎలా ప్రతిపాదన చేసే ఆలోచనలో ఉన్నారో చూడాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున కేంద్రంలో ఎన్డీఏలో బీజేపీకి 400 సీట్లు మొత్తం ఎన్డీఏకి వస్తాయని ఆశించింది ఎన్నికలకు ముందు. 370 సీట్ల వరకు మాకు వస్తాయి సొంతంగా అని వాళ్ళు అనుకున్నారు. తీరా వచ్చేసరికల్లా మ్యాజిక్ ఫిగర్ 272 కూడా రాలేదు, 240 దగ్గర ఆగిపోయింది బీజేపీ పరిస్థితి. ఇప్పుడు అనివార్యంగా భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒకటి కలిసి వచ్చేటువంటి అంశం. ఇంకా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాజ్యసభలో 90 సీట్ల కన్నా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కేవలము 86 స్థానాలు మాత్రమే బీజేపీకి ఈ రోజున రాజ్యసభలో ఉన్నాయి. రాజ్యసభలో కింద ఏ బిల్లు పాస్ కావాలన్నా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళు సహకారం కన్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ విషయానికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 రాజ్యసభ స్థానాలు. ఇది
ఇది కూడా కొంత ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశమే. ఎందుకంటే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కింద బీజేపీ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా విభజన హామీల గురించి ఇప్పుడు పట్టుపట్టేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకు? వాళ్ళు ఘోరంగా ఓడిపోయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలుగుదేశము జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. వాళ్ళు అడగట్లేదు కానీ మేము గట్టిగా అడుగుతున్నాము ప్రత్యేక హోదా విషయంలో అని. ఒకవేళ వైసీపీకిన వాళ్ళ రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇస్తాను అనేటువంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాని అడిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రాజ్యసభలో 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, లోక్సభలో 4 సీట్లు ఉన్నాయి, మొత్తం 15 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఏం తక్కువేం కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, మాకేం తక్కువ లేవు, తెలుగుదేశం పార్టీకి 16 ఎంపీలు ఉన్నారు, మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు, మా అవసరం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వానికి, అవసరమైన సందర్భాల్లో మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి రాజ్యసభలో మద్దతు విషయంలో మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రత్యేక హోదా అడుగుతారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అడిగితే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి పోయేదానికి అవకాశం ఉండదు. అందుకనే చంద్రబాబు నాయుడు మీరు ఈ విషయంలో ప్రత్యేక హోదా విషయంలో అదేవిధంగా విభజన హామీల విషయంలో ఖచ్చితంగా పట్టుబట్టేదానికి అవకాశం ఉండొచ్చు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి కీలకమైనటువంటి పోలవరము, రాజధాని అమరావతి, ఈ 2 అంశాల మీద కేంద్ర సహకారం, పూర్తి సహకారం పొందేదానికి కూడా మరి ఢిల్లీ పర్యటనకి చంద్రబాబు వెళ్తున్నట్టుగా కనపడుతోంది.